నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఏపీకి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా మరో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడి పెట్టనుంది. 1772 కోట్ల పెట్టుబడితో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భారీ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. ఇది క్వాంటమ్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలుపుతుంది. ఇప్పటికే ఐబీఎం వంటి సంస్థలు కూడా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులు కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయంటున్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజాలు ఏపీకి క్యూ కడుతూ ఉండడంతో ఇక మిగతా ఐటీ కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఐటీకి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం ఖాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో మైక్రోసాఫ్ట్ నుంచి ఈ పెట్టుబడుల ప్రకటన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబుకు ఎప్పటి నుంచో సత్సంబంధాలున్నాయి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ దిగ్గజ సంస్థ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయింది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. అందుకే హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ పాత్రను ప్రత్యేకంగా చెప్తారు. అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడులకు రెడీ అవడంపై సరికొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఐటీ చదువులు చదివిన నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. చదువుకున్న యువతకు తగిన ఉపాధి దొరకకపోవడం, ప్రైవేట్ రంగంలో అవకాశాల కొరత, ప్రభుత్వ నియామకాలు ఆలస్యం కావడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ఏపీలో విద్యావంతుల సంఖ్య పెరిగినప్పటికీ ఉద్యోగాల సంఖ్య దానికి సరిపడా పెరగలేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ పూర్తి చేస్తున్నారు. అందులోనూ ఐటీ చదువులు చదివిన వారు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వేరే చోటుకు వలస వెళ్తున్న పరిస్థితి. ఇక ఈ తరుణంలోనే ఏపీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతుండడం సంచలనంగా మారింది. జగన్ హయాంలో జరిగిన దానికి అసలు ఏపీలో పెట్టుబడులు పెట్టేది ఎవరు అన్న సందేహాలను పటాపంచలు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చంద్రబాబు, లోకేష్ దేశాల పట్టుకు తిరుగుతూ పెట్టుబడులను, పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. వారి సంకల్పం కార్యరూపం దాల్చేందుకు అడుగులు పడుతూ ఉండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. జగన్ హయాంలో పెద్దగా పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు. ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు. అమర్ రాజా లాంటి ఏపీ సంస్థల్ని ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారు. ఇక బయట వారు ఎలా వస్తారు? కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నమ్మకాన్ని పెంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. పెట్టుబడిదారులు విశ్వాసం పెంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండడంతో మరింత సులువుగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇక త్వరలో విశాఖలో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సిఐఐ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఇక ఈ సమ్మిట్ కు రావాలని, ఏపీలో ఉన్న అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇక ఆ సదస్సులో కుదిరితే పెట్టుబడుల ఒప్పందాలు ఏ రేంజ్ లో ఉంటాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.